సంక్షోభం నెలకొంది. ఇటీవల నేపాల్లో జరిగిన జెన్జీ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని పెరూలోనూ నిరసనలు మొదలయ్యాయి. కొత్త అధ్యక్షుడు జోసే జెరీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరసనలు దేశవ్యాప్తంగా విస్తరించాయి. ఆయన పదవి చేపట్టిన 6 రోజుల్లోనే ఈ నిరసనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో ఒకరు మరణించగా దాదాపు 100 మందికి పైగా గాయాల పాలయ్యారు. బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చివేయడమే కాక ఆమెను దేశం నుంచి పారిపోయేలా చేసిన విద్యార్థి ఉద్యమం ఇతర దేశాలకు స్ఫూర్తినిచ్చింది. పాలకుల అవినీతి, ఆశ్రిత పక్షపాతం, రాజకీయ నేతల వారసుల విలాస జీవితాలు, ప్రజా సమస్యలు పట్టని ప్రభుత్వాలు, పెరిగిపోతున్న నిరుద్యోగిత వంటి అనేక సమస్యలు యువజనులలో అసహనానికి, ఆగ్రహానికి దారితీస్తూ ప్రపంచవ్యాప్తంగా జెన్ జీ నిరసనలకు ప్రాణం పోస్తున్నాయి. బంగ్లాదేశ్లో విద్యార్థుల ఉద్యమం పాలకుల పట్ల యువతలో రగులుతున్న ఆగ్రహ జ్వాలలను బయటపెట్టింది. ఆ తర్వాత నేపాల్లో జరిగిన జెన్ జీ విప్లవం హింసాకాండకు దారితీసి 70 మందిని బలిగొనగా చివరకు ప్రభుత్వ పతనానికి దారితీసింది. ఇటీవల కాలంలో పాలకులపై యువతలో పెళ్లిబుకుతున్న ఆగ్రహం వివిధ దేశాలలో గతంలో కనీవిని ఎరుగని భారీ నిరసన ప్రదర్శనలను ఆవిష్కరిస్తోంది. సోషల్ మీడియా వేదికలను ఆయుధంగా మలుచుకున్న యువత వాట్సాప్, ఇన్స్టా తదితర ప్లాట్ఫామ్ల ద్వారా సమూహంగా మారి పాలకులకు దడ పుట్టిస్తున్నారు. నేపాల్ తరహాలోనే పెరూలోన జెన్ జీ ఉద్యమం మొదలైంది. దాదాపు నెల రోజుల క్రితం మొదలైన ఉద్యమం ఇప్పుడు హింసాత్మకంగా మారాయి. మెరుగైన వేతనాలు, పెన్షన్లు కోరుతూ యువత ఉద్యమాన్ని చేపట్టింది. అయితే ఈ ఉద్యమం ఇప్పుడు ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, నేరాలపై మారింది. వేలాది మంది యువకులు లిమా సహా ప్రధాన నగరాల్లో వీధుల్లోకి వచ్చి నిరసనలు చేపట్టారు. పార్లమెంటు దగ్గరకు యువత దూసుకురావడంతో అక్కడ భద్రతా వలయాలను ఏర్పాటు చేశారు. దీంతో వాటిని దాటేందుకు యువత ప్రయత్నించడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. తాము అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని, వీరంతా అవినీతి పరులు మాత్రమే కాదని, హంతకులు కూడా అని నిరసనకారులు తెలిపారు. నేపాల్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, కెన్యా, మొరాకో వంటి దేశాల్లోని యువత కూడా వన్ పీస్ అనే యానిమే చిహ్నంతో ఉన్న నల్ల జెండాలను ఎగురవేస్తూ ఇదే తరహా నిరసనల్లో పాల్గొంటున్నారు. ఇప్పుడు పెరూలోన ఇదే తరహా జెన్ జీ ఉద్యమం ప్రారంభమైంది. యువత ప్రారంభించిన ఈ ఆందోళనలను సోషల్ మీడియా, టిక్టాక్లతో మొబిలైజ్ చేస్తున్నారు. కొత్త తాత్కాలిక అధ్యక్షుడు జోసే జెర్రీ పదవీ బాధ్యతలు స్వీకరించిన 6 రోజులకే పెరూ దేశం అంతటా యువత ఆధ్వర్యంలో భారీ నిరసనలు చెలరేగాయి. అక్టోబర్ 15, 16 తేదీల్లో జరిగిన హింసాత్మక ఆందోళనల్లో ఒకళ్ళు మరణించగా మరో 100 మందికి పైగా గాయపడ్డారు. గత దశాబ్దంలో 7వ అధ్యక్షుడిని చూసిన పెరూ రాజకీయ సంక్షోభం మరోసారి ఉధృతమవుతోందని ఈ నిరసనలు సూచిస్తున్నాయి. ఈ ఉద్యమం గత నెలలో ప్రారంభమైనప్పటికీ లిమాలో బుధవారం రాత్రి జరిగిన ఘర్షణల్లో 32 ఏళ్ల హిప్ హాప్ గాయకుడు ఎడ్వార్డో మౌరిసియో రూయిజ్ గుండెపోటుతో మరణించాడు. పెరూ ప్రాసిక్యూటర్ కార్యాలయం దీన్ని తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘన కేసుగా పరిగణించి దర్యాప్తు ప్రారంభించింది. ఘటనా స్థలం నుంచి వీడియో, బాలిస్టిక్ ఆధారాలను సేకరించమని ఆదేశించింది. పెరూ జాతీయ పోలీస్ చీఫ్ ఓస్కార్ అర్రియోలా ప్రకారం కాల్పులు జరిపిన అధికారి లూయిస్ మాగల్లానెస్గా గుర్తించబడి దర్యాప్తు ముగిసే వరకు ఆయనను విధుల నుంచి తొలగించారు. ఇక ఈ ఘర్షణల్లో 80 మంది పోలీసులు, 10 మంది జర్నలిస్టులు గాయపడ్డారు. లిమ్రా కాంగ్రెస్ సమీపంలో ఘటన చోటు చేసుకోగా నిరసనకారులు పోలీసులపై రాళ్లు, కర్రలు విసిరారు. దీంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు రబ్బర్ బుల్లెట్లను ఉపయోగించారు. దీంతో మరింత ఆగ్రహించిన యువత వాహనాలకు నిప్పు పెట్టారు. అక్టోబర్ 10న కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు దీనా బోలు ఆర్టీను శాశ్వత నైతిక అనర్హత కారణంగా పదవి నుంచి తొలగించిన తర్వాత జెర్రీ అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు. అయితే ఆయన అత్యంత రైట్ వింగ్ మాజీ న్యాయమూర్తి ఎర్నెస్టో ఆల్వారెజ్ను ప్రధానమంత్రిగా నియమించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆల్వారెజ్ గతంలో పెరూ జెన్ జీ యువతను ప్రజాస్వామ్యాన్ని ఆక్రమించాలనుకునే గ్యాంగ్గా అభివర్ణించారు. ఇక హింసలో మొత్తం 102 మంది గాయపడ్డారని, అందులో 78 మంది పోలీసులు, 24 మంది పౌరులు ఉన్నారని పెరూ ఓంబుడ్స్మన్ కార్యాలయం తెలిపింది. 6 జర్నలిస్టులు తుపాకీ బుల్లెట్లతో గాయపడగా 4 పోలీసులు చేత దాడికి గురయ్యారని జర్నలిస్టుల సంఘం పేర్కొంది. మరోవైపు జెర్రీ రాజీనామా చేసేందుకు నిరాకరించారు. తన రాజీనామా కోసం వస్తున్న డిమాండ్లపై ఆయన స్పందించారు. నా బాధ్యత దేశ స్థిరత్వాన్ని కాపాడమేనని, అదే తన బాధ్యత, అదే తన వాగ్దానమని స్పష్టం చేశారు.